సో ఓన్లీ 3 క్వశ్చన్స్. సో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, చరణ్ గారి నుంచి మీరు ఏమైనా టిప్స్ తీసుకుంటారా? బికాజ్ ఆయన సీనియర్ కదా ప్రొడక్షన్ లో. సీనియరు, ప్రొడక్షన్ లో సీనియరు, అండ్ ఆల్సో సో మచ్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ హీ హ్యాస్. సో చాలా వాల్యుబుల్ సజెషన్స్ వస్తాయి. తను కూడా అంతే, తన వచ్చి నేను ఇది చెప్పాలి నీకు, హీఈస్ నాట్ అన్ అడ్వైస్ గివర్. ఓకే, బట్ ఇఫ్ ఐ గో టు హిమ్ హీల్ డెఫినెట్లీ బీ దేర్. తన ఫుల్ మైండ్ అండ్ ఇది పెట్టి వింటాడు, అడిగిన దానికి చెప్తాడు. ఓకే. సో చిరంజీవి గారితో ప్రాజెక్ట్ లార్జ్ స్కేల్ ఏవో ఉంటాయి కదా, స్కేల్ అట్లీస్ట్ అదైనా చెప్పేస్తే నేను నా మనసు సంతృప్తిగా ఉంటది. ఎవరికి ఉండదండి ఆయనతో సినిమా తీయాలని. సో ఇట్ హస్ బిన్ అ డ్రీమ్ ఫర్ మీ ఆల్సో టు డూ అ ప్రాజెక్ట్ ఫర్ హిమ్. అండ్ డైరెక్టర్స్ కోసం చాలా వెతుకులాట, అంటే ఏ చాలా జరిగినాయి అలాగే జరుగుతూ ఉన్నాయి స్టిల్. బట్ hopefully keeping my fingers crossed that soon I'll be able to proudly announce that project. ఓకే, ప్రాజెక్ట్ అయితే ఉంది. డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అలా ఏం చెప్పలేను. కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ లెటర్ మేము ఏం వేసేసుకుంటాం. ఆడుతున్నారు మీరు? నాతో గేమ్స్ ఆడుతున్నారు. Okay, so last question. వెయిట్ చేస్తాంలే ఇంకా చిరంజీవి గారితో ఏ ప్రాజెక్ట్ ఎవరి డైరెక్టర్ అంతా మేము వెయిట్ చేసి చూస్తాం మీ నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని. సో లాస్ట్ క్వశ్చన్, చిరంజీవి గారికి రాజ్యసభ పదవి ఇస్తున్నారు అని విన్నాము. ఇస్ దట్? We'll go to the previous question. I would rather talk about the subject that is in my hands than what is in. డిస్కషన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీ సరౌండింగ్స్ లో కానీ, ఇట్లా ఫ్యామిలీలో కానీ? డిస్కషన్స్ జరుగుతాయండి చాలా. Lot of talks are going on outside and speculation, but within the family right now we're just our hearts are full with the celebration that have happened just 2 days ago. So we and as a family we are the kind of people who I think live in the moment. So present manaki ee celebration jarigindi, ee pramana swikaram jarigindi. So we just in that we like to live in that and celebrate that. So bite speculations reach outunayi vintunnamo, but obviously it's not affecting us, or such decisions are not being made yet. ఓకే, సో ఫ్యామిలీ అంతా కూడా మెగా ఫ్యామిలీ అంటే మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఫ్యామిలీ నుంచి ఏ అప్డేట్ వస్తున్నా సరే, ఎవరు వచ్చినా సరే అంతే హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా. ఇన్ దట్ వే ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఎటువంటి క్లాషెస్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు. సో అలానే ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంకా ఫర్దర్గా మంచి మంచి ప్రాజెక్ట్స్ గోల్డ్ బాక్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాం. Thank you.